ఇది నా యొక్క జీవన సారం. బాబా దేహాభిమానం గురించి చెప్తారు. టైంలో కూడా కావాల్సింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్లీ మాకేం ఇచ్చి అక్కర్లేదు, బట్ ఒక మోరల్ సపోర్ట్, ఆ మంచి మాటలు చెప్పడానికి కూడా అలాగా వాళ్ళ పిల్లి బట్ట చిక్కిపోతే శ్రీకృష్ణుడు అడుగుతారు, ఏం చేసి బట్ట చిక్కిపోయిందంటే తాగమంటే మరి తాగట్లేదు, నేనేం చేస్తాను, నాకు ఏమీ చేయకుండానే అర్హత ఇవ్వాలి, నేను అందరూ ఎక్కించాలి, నన్ను అందరూ అంతల్లా చూడాలి, ఇంతల్లా చూడాలి అనుకునే ఆశ అనేది ఉంది మానవ. కానీ ఎవరైతే పడి వేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీ భార్గవి గారు ఇప్పుడు కూడా ना घर का पहली सबसे बड़ी गुरु है, क्यों माँ के बिना है वो कौन सा भूल जाती हूँ जब गम भूल तुम्ही हो में हो साथी तुम्हें सहारा कोई ना रे ईश्वरी हो ना वो फूल। బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి ఈరోజు ప్రపంచ దేశాల్లో 40 దేశాలకి పైగా అతి గర్వంగా వైభవపేతంగా జరుపుతున్నటువంటి మాతృ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు తల్లి ఏడాదికోసారి గుర్తొస్తుందని కాదు, తల్లి పాదాల దగ్గరే స్వర్గం ఉందని స్వయం భగవంతుడు చెప్తున్నాడు. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరిసి అన్నారు, భారత మాత అన్నారు.
అటువంటి మాతృ స్థానాన్ని పొందినటువంటి ప్రతి మహిళలకు కూడా నేను తల వంచి ఈరోజు పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే స్త్రీ పాత్ర చాలా ఔన్నతమైనది. దాన్ని మనం ఏ గ్రంథాల్లో, ఏ మత గ్రంథాలు కానీ ఏ పుస్తకాల్లో చదివి తెలుసుకోవాల్సింది కాదు. తల్లి ప్రేమ అనేది అనుభవించి మాత్రమే తెలుసుకున్నారు. అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా తల్లిని మర్చిపోలేరు. తండ్రినే మర్చిపోవచ్చు, తల్లిని మాత్రం మర్చిపోలేరు. తండ్రి రూపంలో కూడా పాలన చేస్తుంది, కానీ తల్లి రూపంలో పాలన చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళలో ఒక స్టేట్ బ్యాంకు మేనేజర్ గారు ఉండేవారు. ఆయన తల్లి పోయినా సరే, భార్య పోయినా సరే, పిల్లల్ని మళ్ళా రెండో వివాహం చేసుకోకుండా ఆయన తల్లిలాగా పెంచి పెద్ద చేశారు. అలాంటి మహనీయులైన పురుషులు కూడా ఉన్నారు. ఈరోజు ఈ మాతృదినోత్సవ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈరోజు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి అడుగడుగున వాళ్ళ బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ళ జ్ఞాపకాన్ని నింపుకుంటాం. వృద్ధాప్యంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ ఒక విధమైనటువంటి మనోభావానికి గురి అవుతూ ఉంటారు. చిన్నప్పుడు ఎంత బాగా మమ్మల్ని పిల్లలు ఇదిగా ఉండేవారు, అప్పుడు ఆటపాటల్లో మీ దగ్గర ఉండేవారు. వాళ్ళ ప్రపంచం వచ్చింది, వాళ్ళ యొక్క వ్యవహార బాంధవ్యాలు తయారయ్యాయి. కాబట్టి వాళ్ళు మనం పలకరించట్లేదు, ఒక ఫోన్ అయినా చేయరు, ఇలా మనం అనుకునే బదులు మనమే రోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రివర్స్ గేర్లో వెళ్ళాలన్నమాట. ఏం తింటున్నారు బాబు, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వేళ ఏం తిన్నావమ్మా, ఏం చేసేవమ్మా, మళ్ళీ ఆ తల్లి ప్రేమని మనం కొనసాగిస్తూనే ఉండాలి. అలా కొనసాగించడం ద్వారా మనం తల్లి ప్రేమని ఏ రోజు కూడా కోల్పోయేవాళ్ళం అవ్వం, ఒట్టిపోయినటువంటి ఆవులా అవ్వం అన్నమాట. అందుకని ఆ తల్లి ప్రేమను మనం అనుభవం చేయాలంటే పిల్లలకి ఫోన్ చేస్తూ ఉండాలి. అలాగే అలాంటి సంబంధంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తూ బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, ఆరోగ్యం బాగుందా, ఇలా అడుగుతూ ఉంటే ఆ మాతృత్వం ఎప్పుడూ సదా ఉంటుంది. ఈ మాతృదినోత్సవం సందర్భంగా కేవలం పిల్లలకి మాత్రమే ఈరోజు తల్లులకి పరిమితం అనేది కాదు. ఇది నిరంతరం భారతదేశంలో జరిగేటువంటి ఒక అవినాభావ సంబంధం అన్నమాట. తల్లి అంటే సంబంధమే కాదు, తల్లి అంటే త్యాగం, నిస్వార్థం, నిరాడంబరత, గంభీరత, సహనశీలత, ఈ గుణాల్ని మూర్తిగా భావించినటువంటి శ్రీమూర్తులందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఈరోజు మదర్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అక్క రమక్కయ్య తాలుగా ఆదిత్యం అందరికీ భోజనాలు పెట్టి మహిళలందరికీ వాయినాలు ఇచ్చి సాంప్రదాయంగా ఏదైతే మదర్ తన రోల్ ఏంటైతుందో నోబడీస్ మోడర్న్ డేస్లో కొంతమంది మర్చిపోతున్నారు. 1% అనుకుందాం, మేబీ పని ఒత్తిడిలు ఎక్సెట్రా ఉండొచ్చు. బట్ బాల్యము అనేది ఫస్ట్ చాలా అవసరం. మదర్ తోడు ఎప్పుడు ఉండాలి. వీలున్నంత వరకు అందరి మదర్స్ కూడా పిల్లల కోసం కాస్త టైం కేటాయించండి అని రమాకే చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. తప్పకుండా అందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అంతా కూడా పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళకి సంరక్షణ కూడా కొంత వాళ్ళ కోసం టైం కేటాయించి తర్వాత మీ ప్రొఫెషనల్గా మీరు ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీబడి హ్యాపీ ఫీల్ అవుతాం. తప్పకుండా మదర్ రోల్ అనేది ఫుల్ఫిల్గా వాళ్ళకి ఇవ్వండి అని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే.